రాజకీయాలంటే ఇంతేనేమో ఒక్కోసారి తన వాళ్ళని పక్కన పెట్టేస్తారు, ప్రత్యర్థులను చేరదీస్తారు. బెజవాడ టీడీపీ అర్బన్ కార్యదర్శి పదవి చుట్టూ ఇలాంటి రాజకీయమే నడిచింది. ఇంతకీ ఏం జరిగింది? పదవి ఆశించింది ఎవరు, దక్కించుకున్నది ఎవరు? బెజవాడ టీడీపీ అర్బన్ కార్యదర్శి ఎంపిక వ్యవహారం చూస్తే చాలు రాజకీయాలు ఎలా రంగులు మారుస్తాయో అర్థమైపోతుంది. ఈ పదవిని ఆశించింది ఇద్దరు నేతలు. వారిలో ఒకరు వెంకటనారాయణ ప్రసాద్ అలియాస్ అన్న. దేవినేని ఉమ సోదరుడు రమణకు స్నేహితుడు. గతంలో దేవినేని నెహ్రూకు రమణ అన్నాలు కుడి ఎడమ భుజంలా ఉండేవారు. ఇద్దరూ సన్నిహితులు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటున్న అన్న ఈసారి పదవిని ఆశించారు. ఈ పదవి కావాలి అనుకున్న వారిలో మరొకరు కేశినేని నాని అనుచరుడు పట్టాభి. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఉమ హవా నడుస్తోంది. కేశినేని దేవినేనిల మధ్య ఉన్న అంతరం అందరికీ తెలిసిందే. అందుకే పట్టాభికి ఇదే పాయింట్ మైనస్ అవుతుందని అంతా గెస్ చేస్తారు. కానీ అన్ని అనుకున్నట్టే జరిగితే రాజకీయాల్లో మజా ఏముంటుంది? బెజవాడ టీడీపీ అర్బన్ కార్యదర్శి పదవికి కేశినేని నాని అనుచరుడు పట్టాభినే ఎంపిక చేసి తన మార్పు రాజకీయాన్ని ప్రదర్శించారు మంత్రి ఉమ. వారం రోజుల క్రితం అర్బన్ కార్యవర్గం ఎంపిక సమావేశం జరిగింది. మెజారిటీ సభ్యులు అన్నాకే మద్దతిచ్చారు. దీంతో ఆయనకే పదవి ఖాయమనుకున్నారు. కానీ మంత్రి ఉమ మాత్రం మెజారిటీ నిర్ణయాన్ని పక్కనబెట్టి తర్వాత ప్రకటిద్దామని చెప్పి వెళ్లిపోయారు. సీన్ కట్ చేస్తే ఆ పదవి పట్టాభికి ఖరారైంది. ఈ అనూహ్య పరిణామంతో కృష్ణా జిల్లా రాజకీయ వర్గాలు కంగుతున్నాయి. కేశినేని నాని అనుచరుడికి దేవినేని ఉమ పదవి ఇప్పించడం హాట్ టాపిక్ అయింది. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అసలు పట్టాభి వైపు ఉమ మొగ్గు చూపడానికి కారణం ఏమిటి అన్న చర్చ నడుస్తోంది. కేశినేని నాని సైతం అన్నాకు పదవి ఇవ్వడానికి అభ్యంతరం లేదు అన్నారు. అయినా అన్నానెందుకు పక్కన పెట్టారు అన్న చర్చ జరుగుతోంది. రమణ హయాంలో అన్న ఎంత చెబితే అంత. రమణ ఏం చెయ్యాలన్నా అన్న నిర్ణయం లేందే ముందడుగు వేయరన్న ప్రచారం ఉంది. కానీ దేవినేని ఉమ ఎంట్రీతో అన్న పాత్ర నామమాత్రమైపోయింది. ఇలాంటి టైంలో అన్నాకు పదవి ఇస్తే మళ్లీ ఆయన రాజకీయంగా పుంజుకునే అవకాశం ఉందని దేవినేని ఉమ డైలమాలో పడ్డారనే ప్రచారం జరుగుతోంది. తన సోదరుడు రమణకు కుడిభుజంగా ఉన్న అన్న రాజకీయంగా ఎదిగితే నందిగామ కంచుకచెర్లలో తన కేడర్ ఆయన అనుసరిస్తుందని ఉమ దూరాలోచన చేశారట. అర్బన్ కార్యదర్శి పదవి అన్నాకిస్తే రాజకీయంగా తనకు ఎప్పటికైనా ఇబ్బందేనని అనుకున్నారట. అందుకే అన్నాను పక్కన పెట్టారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సొంత మనిషికే పదవి రాకుండా చేసిన దేవినేని ఉమ తీరు ఇప్పుడు పార్టీలో జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. ఇది ఇవాల్టి ఆఫ్ ది రికార్డ్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు